ఎప్పటికప్పుడు కరెంట్ వార్తలు కావాలి అని అంటే ఏంటంటే ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మ్యాటర్ను వచ్చేసి ఏంటంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఏంటంటే మన అందరికీ తెలుసు, భారతీయులందరికీ. సో ఏంటంటే పహల్గామ్ దాడి జరిగింది కదా. పహల్గామ్ దాడి తర్వాత ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందనంటే పాకిస్తాన్ పైన అటాక్ చేయడానికి అన్ని రకాలుగా అంతర్జాతీయంగా రకరకాలుగా వచ్చేసి ఏంటంటే చర్చలు అనేది కూడా జరుపుతుంది. తర్వాత ఖచ్చితంగా ఏ టైం అయినా కానీ అటాక్ జరగవచ్చు. ఇప్పుడు కొత్త సమస్య ఏమొచ్చిందని అంటే ఖచ్చితంగా మన ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ దేశానికి పంపాలి. తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్స్ అయితే ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మన దేశానికి తీసుకురావాలి. అయితే ఇక్కడే ఒక కొత్త టెస్ట్ ఏం చేసిందనంటే పాకిస్తాన్ అబ్బాయిలు తర్వాత ఇండియా అమ్మాయిలు వచ్చేసి ఏంటంటే దాదాపుగా అక్కడికి ఇక్కడికి వచ్చేసి ఏంటంటే రిలేషన్షిప్స్ వచ్చేసి దాదాపు 8 లక్షల మంది పెట్టుకోరు అని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారంటే విస్తుపోయేటువంటి ఒక నిజం అనేది బయటపడ్డది. అంటే ఏంటంటే అమ్మాయి ఇండియా అయితే అబ్బాయి వచ్చేసి ఎక్కడ పోతాడంటే పాకిస్తాన్ నుంచి. తర్వాత వీళ్ళు రాకపోకలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఉంటాయి. అంటే అమ్మాయి వచ్చేసి ఏంటంటే భారత పౌరసత్వం ఉంటుంది, అబ్బాయికి వచ్చేసి ఏంటంటే అక్కడ పాకిస్తాన్ పౌరసత్వం ఉంటుంది. ఇక్కడ పౌరసత్వం ఉంటుంది, తర్వాత అక్కడ పోవచ్చు, ఇక్కడ రావచ్చు. సో ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఊరు అని చెప్పేసి లెక్క చేస్తే దాదాపు 8 లక్షల మంది అనేది కూడా కావడం జరిగింది. అయితే ఇందులో ఇంకో ట్విస్ట్ ఏమొచ్చింది అని అంటే ఏంటంటే పాకిస్తాన్ అమ్మాయిలు వచ్చేసి ఇండియాలో ఎంతమంది అక్రమంగా ఉంటున్నారు వాళ్ళని కూడా తిరిగి పంపాలి. ఇట్లాంటి టైంలోనే వచ్చేసి ఏంటంటే సీమా హైదరీ అనేటమ ఒక కొత్త అభ్యర్థన అనేది ఏం చేసిందంటే యూపీ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్కు తర్వాత నరేంద్ర మోడీకి పంపించడం జరిగింది. అందులో మెయిన్గా ఏం చెప్తుంది అని అంటే ఏంటంటే ఈమె ఎవరు అని అంటే ఏంటంటే పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్కి చెందినటువంటి వ్యక్తి. ఈమె 2018 ఆ టైంలో వచ్చి ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ తర్వాత ఇక్కడ యూపీకి చెందినటువంటి ఒక పర్సన్ వచ్చేసి ఏంది అని అంటే ఏంటంటే యూపీకి చెందినటువంటి సచిన్ మీనా అనేటువంటి పర్సన్ తోటి ఏం చేసిందనంటే ఆన్లైన్లో పరిచయం అనేది కావడం జరిగింది. గేమ్స్ ఆడుకుంటూ ఒకరినొకరు ఇష్టపడడం జరిగింది, తర్వాత ప్రేమించుకోవడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 4 పిల్లలు. అయితే ప్రేమ అనేటువంటిది గుడ్డిది, తర్వాత వచ్చేసి ఇది ఎంతకైనా తెగిస్తుంది అనేటువంటిది, అంటే ఎంత దూరం అయినా వెళ్తుంది అనడానికి మెయిన్ ఏంటంటే ఎగ్జాంపుల్ వీళ్ళే. సో ఏం చేసిందనంటే తన 4 పిల్లల్ని వెంట పెట్టుకొని తర్వాత వచ్చేసి నేపాల్ వచ్చింది. అక్కడి నుంచి తప్పుడు పత్రాలతో మళ్ళీ యూపీ రావడం జరిగింది. యూపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇతన్ని కలుసుకుంది. తర్వాత ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నటువంటి టైంలో కొంతకాలం తర్వాత యూపీ పోలీసులు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత జైలుకు పంపించడం జరిగింది. తర్వాత వీళ్ళు బెయిల్ పైన బయటకు వచ్చారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈమెను మళ్ళీ పాకిస్తాన్కి పంపిద్దామని చెప్పేసి అనుకుంటారు. సో నేను పాకిస్తాన్కి వెళ్ళను, నేను ఖచ్చితంగా ఇండియాలోనే ఉంటాను. ఎందుకనంటే నేను ఇండియాకి చెందినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఇంకోటి విశేషం ఏంటంటే నాకు ఒక పాప కూడా జన్మించింది. ఆ పాప వచ్చేసి ఏంటంటే ఇండియాలో పుట్టింది కాబట్టి ఆ పాప భారతీయురాలే అవుతుంది. తర్వాత ఆ పాప యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది నాకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి ఆమె చెప్పడం అనేది కూడా జరుగుతుంది. సో ఇది ఇట్లాంటి వింత కేసులు అనేటువంటివి ఈ పహల్గామ్ దాడి తర్వాత ఎన్నో బయటపడడం అనేది కూడా జరిగింది. సో ఖచ్చితంగా చూద్దాం వీళ్ళ ప్రేమ కథకు ఎలాంటి